హలో అండి, చూడండి ఇక్కడ మేము రెస్టారెంట్కి వచ్చామండి. రెస్టారెంట్ ఎలా ఉంది? మలేషియా రెస్టారెంట్. ఇక్కడ హాట్ కోల్డ్ బెవరేజెస్ అంట పెట్టారు. ఒక్కటి కూడా మన లాంగ్వేజ్లో లేదు. ఏ తెప్పించుకోవాలో తెలియదు. ఒక లెమన్ ఒకటే మనకు అర్థమవుతుంది. తక్కినవన్నీ బ్రూ కాఫీ, లెమన్ సిరప్, కోపీ అట, చామ్ తారిక్. ఒక్క కర్రీస్ కూడా మనకు అర్థం కాదు. వంకాయ బజ్జీ అంట, చూడండి ఎలా ఉందో. వంకాయ బజ్జీ, పకోడీ, అరటికాయ పకోడీ సాస్. దీని పేరు ఏదో ఇచ్చాడు. ఫ్రెంచ్ ఫ్రైస్, ఫిష్ అండ్ చిప్స్ అన్నమాట. ఈ ఐకాన్ రోజు ఏదో అని రాశాడు. మమక్ సూప్ అంట. సూప్స్లో రకాలు. నాసి సూప్. నాసి అంటే రైస్తో సూప్ చేస్తారంట వీళ్ళు. ఇదేంటో మమక్. ఇక్కడ ఇంకోటి పాలని సూసు అంటారు. మనం తాగలేమన్నమాట చదివి. అలా ఉంటాయి వీళ్ళ మాటలు, వీళ్ళ లాంగ్వేజ్. ఒక్క ముక్క అర్థమైతే. బాదం నాన్ స్పెషల్, నాన్ లిమ్రా, రాజా నాన్ కిచెన్, ఏదో నాన్ అని ఒక మాట కనబడుతుంది. తందూరి చికెన్, చికెన్ టిక్కా, మలాయి టిక్కా. ఓకే. ఇక్కడ నాసి పుతి, నాసి అంటే రైస్లో రకాలు ఇవన్నీ. ఒక మాట అర్థం కావట్లేదు. ఒక్క ల్యాక్ అన్ని రకరకాల పేర్లు ఉన్నాయి. ఏం తెప్పించుకోవాలన్నా భయం వస్తుంది. ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ సౌత్ ఇండియన్ టిఫిన్ దొరుకుతుందన్నమాట. అది కూడా దోశ, రవ్వ దోశ దొరుకుతుంది. ఇదొకటే మనకు తెలుసు. ఇదే తెప్పించుకోవాలి. ఊతప్పం, పూరి, దోసాయి అంట. దోశకు వచ్చిన తిప్పలు. దోసాయి అన్నీ. దోసాయి తెల్లూరు మసాలా దోశ, టోసాయి అనట. అలా చదువుకోవాలి. అర్థమైతే తెప్పించుకోవాలి, లేకపోతే కూర్చోవాలి. అదొకటే మన ఇండియన్ ఫుడ్. తక్కిందంతా మలేషియన్ ఫుడ్.